వైద్యం ప్రభుత్వం నిర్వహించాలి, ప్రభుత్వం ప్రజల చెంతకు తీసుకెళ్లాలనే ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రక్రియ తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకోవచ్చు అనే పరిస్థితిని, అలానే ఇంగ్లీషు విద్య తీసుకురావడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్య ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కాలేజీల్ని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో 5 కాలేజీల్ని పూర్తి స్థాయిలో నిర్మించి తరగతులు కూడా ప్రారంభించబడిన పరిస్థితి. మిగిలిన కాలేజీలు మధ్యస్థంగా నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో డబ్బులు సంపాదించుకోవాలి, దాని ద్వారాగా మనకు ఆలోచన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజల వరకు తీసుకెళ్తాము, ప్రజల మద్దతు కోరుతామని ఈ రాష్ట్ర ప్రజలు 1,00,000 సంతకాల్ని సేకరించి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషను ఇవ్వాలని ఆలోచన చేసి గత కొన్ని రోజులుగా ముఖ్యంగా విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయ్యి థర్డ్ ఇయర్ క్లాసులు కూడా నడుస్తున్నప్పుడు పీజీ సీట్లు మంజూరైన పరిస్థితిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని విజయనగరం ప్రజలు మరింత పట్టుదలగా ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు. అందులో భాగంగానే ఈరోజు గంట స్తంభం దగ్గర అలానే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 2 శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని డివిజన్లో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ప్రజల మద్దతు కోరి సంతకాలను అడుగుతుంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. ఇది త్వరలోనే జిల్లా వ్యాప్తంగా చేసిన సంతకాలు సేకరించి జిల్లా నేతృత్వంలో, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర పార్టీకి అందజేయడం జరుగుతుంది. తర్వాత గవర్నర్ గారికి ఇది అందజేయడం జరుగుతుంది. ఇది మేము కోరేది ఒకటే, మా ప్రభుత్వ హయాంలో మేము మెడికల్ కాలేజీ నిర్మాణం చేసాం, విద్యని వైద్యాన్ని ప్రజలకి దగ్గర తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ వల్ల అన్ని వసతులు ఇక్కడ ఏర్పడుతుంటాయి. హాస్పిటల్ ఒక విధంగా చెప్పాలంటే కేజీహెచ్ తర్వాత అంతటి స్థాయి హాస్పిటల్ ఇక్కడ తయారవ్వాల్సిన పరిస్థితిలో ఇది ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటీ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టిన తర్వాత తిరిగి ప్రజల నుంచి డబ్బు సంపాదించుకునే ఆలోచన చేస్తారే తప్ప పేద ప్రజానికానికి ఏ విధమైన ఉపయోగం ఉండదు అనే ఆలోచనతో ఈ సంతకాల సేకరణ పెట్టాము. అలానే ఇంకా రానున్న కాలంలో ప్రభుత్వ వైఖరి విడనాడకపోతే, ప్రభుత్వం ఆలోచన విరమించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంకా ఇది ప్రజల కింద స్థాయికి అట్టడుగు స్థాయి ప్రజానికానికి కూడా తెలిసే విధంగా మా కార్యక్రమాలు రానున్న కాలంలో ఉంటాయని తెలియజేస్తూ ఇప్పటికే అనేక మంది సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేస్తే ప్రజా మద్దతుతో మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతామని తెలియజేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.